హోటల్ నుంచి బయటకు వచ్చేసాం. మా డ్రైవరు 15 నిమిషాల ముందే వచ్చేస్తాడు. హోటల్ ఎరిసన్ లగ్జరీ. ఇప్పుడు మేము బయలుదేరాం సోన్మార్గ్ కి. మా డ్రైవర్ తో మాట్లాడండి. आपका नाम क्या है? नंबर बोलो एक बार. नंबर हमारा है 6006303284. किसी को भी कराना हो तो इस नंबर पे कॉल कर सकते हैं. కాకపోతే మాకు చాలా మంచి డ్రైవర్ దొరికాడు. బాగా అదృష్టం చేసుకున్నాం. దిగినప్పటి నుంచి ప్రతి ఒక్కటి మాకు కావాల్సింది కొనిచ్చి మాతో పాటు తిరిగి ఏ హోటల్ బాగుంటది, ఎక్కడ గుడ్డలు బాగుంటాయి ప్రతి ఒక్కటి తిప్పి చూపించాడు. ఇప్పుడు కూడా 15 నిమిషాలు ముందుగానే వచ్చేస్తాడు హోటల్ దగ్గరికి. కాకపోతే చాలా అనుకూలంగా ఉన్నాడు. మీకు ఎవరికైనా కావాలంటే అతని నంబర్ కాల్ చేయండి. అతను ట్యాక్సీ ఏం కావాలన్నా అతను చూసుకుంటాడు. మనం ఎరిసన్ లగ్జరీ హోటల్లో రూమ్ తీసుకున్నాం. 5 స్టార్ హోటల్. 4 స్టార్ 5 స్టార్ అవి 5 స్టార్ హోటల్లో రూమ్ తీసుకున్నాను. అతను చాలా తక్కువ ధరకే మనకి ట్యాక్సీ ఒప్పుకున్నాడు. నేను బయట అంతా కనుక్కున్నాను, ఎంక్వైరీ కూడా చేశాను. ప్లస్ బయట అంతా 15,000 20,000, ఇతను మనకి 11,000కే వచ్చాడు 5 రోజులు. నిన్న 15 తారీఖు నుంచి 20 తేదీ వరకు 11,000. ఒక 1000 రూపాయలు కూడా ఎక్స్ట్రా కూడా అనుకుందాం మనం. 12,000. ఇక్కడంతా 20,000 30,000 25,000 అడుగుతా ఉన్నారు. కాకపోతే ఇతను మనకి చాలా మంచోడు దొరికాడు. ఇప్పుడు మనం పోయేది సోన్మార్గ్. అక్కడ విశేషాలు చూపిస్తాను. మీరు కూడా చూడండి, చూసి ఆనందించండి. మీకు వీలైతే సబ్స్క్రైబ్ చేయి మావా, ఒక లైక్ చేయి మావా, కుదిరితే షేర్ కూడా కొట్టు మావా. ఇక్కడికి వస్తే మావా మనం రాష్ట్రం దాటినట్టు లేదు, కంట్రీ దాటినట్టుంది మావా. నిజంగా అక్కడ వాతావరణం కానీ అక్కడ ఇల్లులు కానీ ఏందో విచిత్రంగా వెరైటీగా, అంటే మనకు ఇలాంటి ప్రదేశం చూడటం కొత్త కదా. అలా ఉంది మావా. చూస్తూ ఉంటే ఆనందమే వేరు మావా. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అలాంటి ఆనందం పొందలేము మావా. అలా ఉంది మావా ఈడ. అయితే ఆ సంతోషం వేరు మావా. బయటికి వెళ్తే ట్రిప్కే సంవత్సరానికి ఒక్కసారన్నా వెళ్ళాలా మావా, లేకపోతే బ్రతుకు ఏముంది మావా. ఇలాంటివన్నీ చూడాలి మావా. బయటికి వెళ్ళే ఎంతసేపు సంపాదన తినడమే కాదు మావా. పోతా ఉంటే యాపిల్ కనిపించాయి మావో, ఎర్రగా ఉన్నాయి మావా. ఏమరా ఈ సీజన్లో ఉంటాయా అంటే మా డ్రైవర్ని అడిగితే ఒక్కొక్క దగ్గరలో ఉంటాయి అన్నాడు మావా. దారిలో పోతా ఉంటే ఒక చిన్న వాటర్ ఫాల్స్ కనిపించింది మావా. భలే ఉంది వాటర్ ఫాల్స్. ఆ చిన్నదైనా ముచ్చటిగా ఉందా. మా డ్రైవర్ ఆపకుండా గమ్మున వెళ్ళిపోతా ఉన్నాడు. నేను ఆ జనాభా చూసి ఆపు బండి, ఏంది ఆపకుండా పోతా ఉన్నావు, కొత్తవన్నీ చూపించాలి కదా మాకు ఈ వాటర్ ఫాల్స్ అలాంటివి అని అడిగితే అప్పుడు ఆపాడు మా బండి. ఇలాంటివన్నీ మనం గమనించుకోవాలా. వాళ్ళేమో పోతా ఉంటారు. వీలైతే ఫోటోలు దిగండి మా, భలే వచ్చాయి ఫోటోలా. ఒక ఫోటో పెడుతున్నాను చూడండి మా, భలే ఉన్నాయి మా ఇక్కడ ఫోటోలు తీసుకుంటా. కొండలు స్టార్ట్ అయిపోయినాయి మావో. దూరంగా చూస్తూ ఉంటే ఐస్ కనిపిస్తుందో తెల్లగో, అదేననుకుంటా కొండలు. అబ్బా ఎంత బాగుండే అబ్బా దూరంగా. ఇంకా దగ్గర పోతే ఇంకా ఎంత బాగుంటాయో. అబ్బబ్బా ఆహా ఓహో. ఐస్ ఉందిరా బాబు. చలి చల్లగా వేస్తుంది. చల్లగా గబాన్ రండి బ్రోస్, ఎంజాయ్ చేద్దాం. టీ తాగడం ఆగాము.
అక్కడ జాకెట్లు ఇక్కడ అక్కడ ఏం కొనబడలేదు. మన శ్రీనగర్కి వచ్చేస్తే 100 నుంచి 10,000 జాకెట్ దాకా ఉంది. అన్నీ ఈడ కొనుక్కోవచ్చు. మావా ఇది నమ్కిన్ టీ అంట, రొట్టె అంట. ఈడ ఆ నమ్కిన్ అంటే ఏందో అనుకున్నారు, ఉప్పుగా ఉంది అది. నాకైతే నచ్చలేదు మావా. నువ్వు తాగితే తాగు, లేకపోతే లేదా. వచ్చేసాము మావా, దగ్గరగా ఉందా, 15 కిలోమీటర్ అంట సోన్మర్గ్. నాకు ఎగ్జైటింగ్ ఎక్కువైపోతుంది మావా. గబగబా ఎప్పుడెప్పుడు చూస్తావా దగ్గరికి వెళ్ళి అనిపిస్తా ఉందా. చూడు మావా, నువ్వు కూడా చూడు మావా, నేను కూడా చూపిస్తున్నానా. వచ్చేసాం మావా సోన్మర్గ్ టనల్. ఇది సొరంగం అంట మావా, 9 కిలోమీటర్ సొరంగం అంట. ఊపిరి ఆడతా లేదా నైనా అంటే మా డ్రైవర్ చెప్పాడు, ఊపిరి బాగా ఆడతా, ఆక్సిజన్ ఉందంట లోపల, ఏం భయపడిన అవసరం లే, ఆక్సిజన్ ఉంది, 9 కిలోమీటర్ సొరంగం అని చెప్పాడు. ఓకే, ఎట్టో బయలుదేరేసాం. ఏదైతే అది అయింది, ధైర్యంగా ఉండాలని చెప్పి ఉండేసాం అంతే. ఇంకా పోతా ఉన్నా వస్తా ఉంది, పోతా ఉన్నా వస్తా ఉంది. అది ఏ చుట్టుపక్కల ఏం కనబడటం లేదు. పైపులు ఉన్నాయి, పెద్ద పెద్ద పైపులు ఉన్నాయి పైన. అదేంద్రా అంటే కార్బన్ డైఆక్సైడ్ అన్నాడు, ఏదో అన్నాడు. మా డ్రైవర్కి తెలియనట్టుంది ఎవరు. ఆడ మైకులు అన్నీ ఉన్నాయి, అవన్నీ కనిపిస్తా ఉన్నాయి. వచ్చేసాం, 9 కిలోమీటర్ సొరంగం నుంచి వచ్చేసాం. అబ్బా, దుమ్ము దులుపు దంచి కొట్టు. అబ్బో అబ్బబ్బా. మా ఆవిడైతే ఇక్కడ వచ్చేటప్పుడు ఎంత భయపడిందో. ఇప్పుడు ఐస్తో ఆడుతుంది మావాడ, ఐస్తో ఎంజాయ్ చేస్తా ఉంది మావా ఈ పిల్ల. చెప్పడం మర్చిపోయా, షూలకి గుర్రాలకి 4,600 తీసుకున్నారు, ఫోటో షూట్కి 1,500 తీసుకున్నారు మావాడ. డబ్బులు స్కామ్ మావా, జాగ్రత్త మావా. చిన్నకొస్తుంది మ్యాట్రో, రెస్టారెంట్ ఉంది మ్యాట్రో.
జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ లో చిన్నకత్తుంది విషయం. आराम से चलो. सामने सामने మా కారు ట్రాఫిక్ జాములో ఇరుక్కుపోయిందో, ఇంకా నుంచి సినిమా కనబడుతుందో. ఎలాగోలా ట్రాఫిక్ లో నుంచి బయట పడిపోయింది మా బండి. అదిగో ముందు కారు ఇంకో కార్ని పోయి గుద్దింది. ఈడ ఏమంటే ఫస్ట్ మనం సెల్ఫ్ డ్రైవింగ్ బండి తీసుకోవాలనుకున్నాం మనం పోగానే. తర్వాత ఏందో మనసు మార్చుకున్నాం, మాకు తెలియకుండా మనమే మార్చుకున్నాం. వేరే బండి అయితే బుకింగ్ చేసుకున్నాం. ఏందో ఎలా ఉంటుందో ఏమో అని మనం మనసు మార్చుకున్నాం. అదిగో బండి గుద్దింది. అసలు చక్రాలు జారిపోతా ఉన్నాయి. మినిమం 50 ఫీట్లు ఎక్కువ ఉండాలి దూరం. ఆ కొత్త వాళ్ళు బాడుగు బళ్ళు తెచ్చుకోవడం, ఇలా బండి గుద్దడం అంటే కొత్త సెల్ఫ్ డ్రైవింగ్ బాడీకి ఇచ్చేస్తారబ్బా. ఈడ రోడ్డు విషయాలు మనకేం తెలుస్తాయి. అదిగో ఆ బండి బాబు చూడు, దాని చక్రాలకి తాళ్ళు కట్టున్నాడు రోడ్డు. అందుకని జమ్మని మాకన్నా ముందు వెళ్ళిపోతున్నాడు లోకల్ అతను. నాకంతా మేము వచ్చినప్పుడు అసలు ఐసా లేదు. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది మామయ్య. అదంతా నల్లగా ఉంది. మనం రిటర్న్ అయ్యేటప్పుడు మొత్తం నిండిపోయింది మావా. బాప్రే, ఇంత ముందు ఒక వీడియో తీసాడు ఒక అతను. ఆ వీడియో అంట తీసింది. ఎలా మాలి తూ బచాలే అప్పుడు జిందగీ కవి भी नहीं आएगा అల్లా బచాలే బోల్కే చెప్పి ఒక వీడియో తీశారు. అదా ఇక్కడ అంతా జరిగింది అది వీడియో. పీచేగా ये क्या पहाड़ी है? पहाड़ी ही है. చిన్నగా పోతా ఉన్నాము. గంట నుంచి ఆ గంట ఏందా 2 గంటల నుంచి ఆడొచ్చి టైం చూసుకో 4:46 3 గంటలకి ఆడ బయలుదేరాము. ఇప్పుడు కూడా పోలేకపోతున్నాం. ఏమంటే జారిపోతా ఉంది బండి. మన బండి కొత్త బండే, కాకపోతే దానికి చైన్లు గీన్లు లేవు. పెద్ద బండికి చైన్లు వేస్తున్నారు కొంతమంది. అనుకోకుండా పడిందంట ఈరోజు స్నో.
చాలా అందంగా ఉంది ప్రదేశం. కాకపోతే బయట చలిగా ఉంది, కారులో ఉంటే అనిపించడం లేదు, బయట మాత్రం చేయి పెడితే గడ్డైపోతా ఉంది. మన జనాభా ఏదో చేస్తుంది చూడండి, పైకి పోలేక కిందకి రాలేక అవస్థలు. చాలా బండ్లు ఆపేశారు ఇక్కడ వాళ్ళు, బండ్లన్నీ ఆపేస్తున్నారు. ఆపేసింది వ్యూ కోసం ఉండొచ్చు. వావ్, బ్యూటిఫుల్. सूर्य मामा सूर्य ये नदी का नाम क्या है? सिंध, सिंध नदी, लहरी सिंध. क्या क्या नहर? नहर नहीं, नहर नहर बोल रहा है सो. अब्बा 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 अब्बा. సింధు నది. ఇక్కడ రావాలని చిన్నప్పటి నుంచి కోరిక నాకు, దేవుడి దయ వల్ల ఇప్పుడు కుదిరింది. ఎప్పుడూ ఉదయకిరణ్ సినిమా వచ్చింది ఒకప్పుడు, అప్పటి నుంచి కోరిక అనమాట, ఇలాంటి ప్రదేశంలో ఒక్కసారైనా వయసు రావాలని. దేవుడు ఇప్పుడు గర్ణించాడు కాబట్టి వచ్చాను. ఇంకా గండోలా రైడ్ అది రేపు ఉండొచ్చు, ఇంత స్నో పడుతుంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు. టికెట్లు అయితే 2 నెలల ముందు బుక్ చేశాను, నెల పైన అయింది. నెల పెట్టేది వాడు టైమింగ్. మన ఆన్లైన్లో అక్కడే బుక్ చేశాను, రూమ్ కూడా booking.comలో బుక్ చేశాను. రూమ్ వీడియో కూడా ఒకటి పెడతాను. చాలా లగ్జరీ రూమ్ అన్నమాట. ఇది సింధు నది అన్నమాట. ఇందాక పోయేటప్పుడు అసలు ఏమి లేదు, అంటే నేను పోయేటప్పుడు వీడియో ఉంది, అది కూడా పెడతాను చూడండి. వచ్చేటప్పుడు మాత్రం నిండిపోయింది. మా డ్రైవర్ చెప్తానే ఉన్నాడు, మామూలుగా ఐస్ పడితే ఇదంతా నిండిపోద్ది, తెల్లగా అయిపోద్ది అని చెప్పాడు ఆల్రెడీ. మనం రిటర్న్ అయ్యేటప్పుడు అదే పని అయింది. కాకపోతే స్నో పడతాను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అక్కడ పోయిన తర్వాత వాతావరణం మారిపోయింది. ఈరోజు శుక్రవారము, ఒక 20 రోజుల కిందట పడిందంట ఇది స్నో. వారం కిందట పడిందంట. అది వారం నుంచి అలాగే ఉండింది స్నో. అంటే చలి వల్ల అక్కడే గడ్డ కట్టిపోయి అట్లాగే ఉంది. ఇప్పుడు మళ్ళీ పడింది. మీ అదృష్టం బాగుంటే పైన ఒకరు వాతావరణం తేడాగా ఉంది, పడొచ్చు అని చెప్పాడు మా డ్రైవరు. అదే జరిగింది. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆ కార్ల పైన టోపీలు చూడండి, మంచు టోపీలు. ఇక్కడ ఉంటే చెయ్యి బాగానే ఉంటుంది, బయట అట్ట పెడితే చాలు గడ్డ కట్టేస్తుంది. ఇంకా పడతా షర్ట్ పైన. కాంగ్రీ డ్రెస్ చూసారా? కాంగ్రీగా क्या ड्रेस जीवो
कांगड़ी है कांगड़ी रखते उससे बोलते हैं सर कांगड़ी रखते से बोलते हैं వెనకాలంతా డ్యాన్స్ వేస్తా ఉన్నా అర్థంలో చూపిస్తున్నాను చూడండి సౌండ్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ 3 పొలాల్లో కూడా వేసుకుంటా ఉండదు వెనకాల భార్యను తీసుకొస్తే చాలయ్యా ఎంజాయ్ గొడవలు వేసుకోవడానికి బాగుండాలి కాబట్టి మళ్ళీ ఫ్రెండ్స్తో ఎంత గొడవ వేసుకున్నా ఆ థ్రిల్ ఉండదు భార్యతో వేసుకుంటేనే ఆ థ్రిల్ నాయన చిన్న పిల్లలు తీసుకొచ్చేసి ఉన్నారు ఇలా छोटे छोटे बच्चे जी बूढ़े पूरे लोगों को हमका आगे नहीं लगा हाँ भैया ऊपर से घोड़े पूरे हंगा गए గొడవ వేసుకుంటా అట్టేసుకోమ్మా నా చెయ్యి పట్టుకో ఏంది వదిలేస్తున్నావు అట్టేసుకోవాలమ్మా ఇంకా చైన్లు ఎక్కిస్తా ఉంటారు బండికి చూడండి ఆ చైన్లు రెంట్కి ఇస్తున్నారు అయ్యో భయ్యా కిరాయి దేతే చైన్స్ చైన్లు వేస్తే కొంచెం బాగుంటుంది ఎదిగా టోపీలు కారు కప్పు టోపీలు ఈ విధంగా అసలు సస్తా ఉంటే ఏం ఎంజాయ్ చేస్తున్నాం అక్కడ జనాభా పాటలు వేసుకొని మళ్ళీ పాపం ఎక్కడెక్కడో నుంచి వచ్చిన పాపం ఆడోళ్ళు స్టీవులు వేసేసుకొని మోకాళ్ళ దాకా వేసుకొని డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు రీల్స్ తీస్తూ ఉన్నారు ఏంది ఈ మంచులో అది ఇందాక వీడియో తీయలేకపోయినాను ఏమన్నా అనుకుంటారని కాకపోతే సాయంత్రం నుంచి ఉంటుంది రాత్రి ఉంటుంది వాళ్ళకి మేము అన్నీ వేసుకుంటేనే తికమక అయిపోయాం మేము ఏమైంది ట్రాఫిక్ చెప్ప